మేడం చాలా మంది హస్బెండ్లకు ఉన్న ఒక క్వశ్చన్ మేడం, ఈ మెయింటెనెన్స్ ఎలా తప్పించుకోవచ్చు? జెన్యున్ కేసెస్లో ఏవైతే ఉంటాయో, ఓకే, ఫ్యాక్ట్స్ ప్రకారము భార్య నిజంగా ఒక హౌస్ వైఫ్ అయి ఉండి తన కెరీర్ని త్యాగం చేసి నన్ను పెళ్లి చేసుకొని పిల్లలు ఉండి ఇప్పుడు సడన్గా ఆవిడ్ని పిల్లల్ని ఆయన మెయింటైన్ చేయని సందర్భంలో డెఫినెట్గా మెయింటెనెన్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. లేదు, భార్య ఇంటెన్షనల్లీ హెరాస్ చేయడానికి ఆమెకు ఉద్యోగం ఉన్నా మానేసి మెయింటెనెన్స్ కేసు వేసింది అనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ కేస్. ఓకే, ఇప్పుడు రెండు సందర్భాలు మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక సందర్భంలో హస్బెండ్ ఇన్ఫెడిలిటీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉన్నాడు, భార్య పిల్లల్ని వదిలేసి అసలు వీళ్ళని పట్టించుకోవట్లేదు అనుకుందాం. అలాంటి సందర్భంలో భార్య మెయింటెనెన్స్ కేసు వేసింది, కోర్టుని అప్రోచ్ అయ్యారు. సో కోర్టు ఏం చేస్తుంది అని అంటే, లెటస్ సే ఒక 50,000 రూపాయలు అనుకుందాం ఆయన జీతం, లేదు అంటే ఒక 1,00,000 రూపాయలు అనుకుందాం. 1,00,000 రూపాయలు సంపాదించే అతను 1/3, ఓకే, ఆయన జీతంలో ఒక 30% వరకు పిల్లలకి వైఫ్కి మెయింటెనెన్స్ రూపంలో ఇవ్వాలి. అంటే అట్లీస్ట్ 1,00,000లో 30,000 అయినా ఇవ్వాలి. అయితే ఇట్లాంటి సందర్భంలో కోర్టు ఏం చేస్తుంది అంటే, అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేవి ఫైల్ చేయండి అని భార్యకి భర్తకి చెప్తుంది. అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏంటి అని అంటే, మీ అప్పులేంటి, మీ ఆస్తులేంటి, ఇవి రెండింటిని ఫైల్ చేయమంటుంది. అంతేకాకుండా ఒక 3 years బ్యాంక్ స్టేట్మెంట్, పెళ్ళైనప్పుడుది, విడాకుల సమయం అప్పుడుది అడుగుతుంది. సో చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, నేను ఉద్యోగం మానేసేసి ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేసుకొని ఆ తర్వాత మెయింటెనెన్స్ వచ్చే సందర్భంలో మళ్ళీ నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చులే అని అనుకుంటారు. ఓకే, అది చాలా తప్పు. లెటస్ సే ఇప్పుడు భార్య ఒక జాబ్ ఉంది ఆవిడకి, డీసెంట్ జాబ్, ఓకే, తనకు ఆస్తులు కూడా ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో భర్త మెయింటెనెన్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, పిల్లలకి ఖర్చులకు మనం మెయింటెనెన్స్ ఇవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో భర్తలు ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళు జాబ్ మానేసి నేను జాబ్ లాస్ అయ్యాను, నేను ఇప్పుడు మెయింటెనెన్స్ కట్టే పరిస్థితిలో లేను అని. ఓకే, మీరు ఇవాళ మెయింటెనెన్స్ ఇవ్వలేను అని అంటే ఒప్పుకోదు. మీ సర్వైవల్కి మీరు ఏదో ఒక ఉద్యోగం చేయాల్సిందే. ఆ చేసిన దాంట్లో 1/3 భార్యకి ఇవ్వమని అంటారు. అయితే కొన్ని సందర్భాల్లో భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అటువంటివి ఎటువంటి సందర్భాలు అంటే, భార్య ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉన్నా, లేదు అని అంటే తనను తాను పోషించుకునే సందర్భంలో ఉన్నా, ఓకే, కొంతమంది హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు. తదేకంగా అలాగనే ఒకటో పెళ్ళి, రెండో పెళ్ళి, మూడో పెళ్ళి, ఇట్లా పెళ్లి చేసుకోవడము, ఒక నెల రోజులు ఉండడము, వెంటనే వాళ్ళ మీద 498A కేసు, DVC ఇవన్నీ వేసి మెయింటెనెన్స్ కోసం మాత్రమే పెళ్లి చేసుకునే వాళ్ళు డెఫినెట్లీ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా కర్ణాటక హైకోర్టులో అట్లాంటి కేసులు వచ్చినాయి, తెలంగాణ హైకోర్టులో వచ్చినాయి అటువంటి కేసులు. వాళ్ళు హ్యాబిచువల్ మ్యారిటల్ అఫెండర్స్. బయటకు వచ్చినాయి కొన్ని, బయటకు రాని ఎన్ని ఉన్నాయో. డెఫినెట్లీ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనము వాళ్ళు ప్రతిసారి ఇలానే పెళ్లి చేసుకుంటున్నారు, 498A కేసు వేసుకొని సెటిల్మెంట్ కోసము మెయింటెనెన్స్, యాలిమనీ అడుగుతున్నారు అని మనం ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్లీ అటువంటి సందర్భంలో కూడా మనము మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 4వ సందర్భం ఏంటి అని అంటే, భర్త తనని తాను మెయింటైన్ చేసుకొని లేని అంటే అటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాడు, ఏదైనా డిసెబిలిటీ ఉంది, అతను సంపాదించలేడు, ఇంటర్న్ అతనికే భార్య మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఈ 4 సందర్భాల్లో మెయింటెనెన్స్ అనేది యూజువల్లీ ఆడవారికి ఇవ్వకుండా ఉండే సందర్భాలు ఇవి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి.